అసలు ఏం జరిగింది అంటే పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. అవును. సో పెద్ద ట్రోల్స్ అయినాయి నీ మీద. అవునన్నా. సో అసలు నువ్వు సంతోష్ ఇద్దరు కలిసిరని అంటేనే పెద్ద సెన్సేషన్ యా. కదా. సో ఎట్లా కలిసిరు మీరు అసలు? యాక్చువల్గా నేను ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చిన అన్న. Hmm. అది చాలా రోజుల కింద ఇచ్చిన. Hmm. సో ఇంటర్వ్యూలో అన్న ఎట్లా చూసినా నాకు కూడా తెలియదు. సో ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అన్న గురించి ఏమైనా నెగిటివ్ ఏమైనా మాట్లాడిందా అన్న దాని మీద అన్న ఇంటర్వ్యూ చూసిండు సంతోష్ అన్న. ఓకే. అయితే ఆ ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పినా అంటే శత్రువుల కంటే మిత్రుల కంటే శత్రువులే నమ్మాలి ఈ రోజుల్లో. ఇంకొకటి ఎప్పుడైతే ఇలా ఇష్యూ అయిందో అప్పటి నుంచి నాకు తమ్ముడు సరిగ్గా మాట్లాడట్లేదు నాతోని, ఫ్యామిలీలో కొంచెం అది అని నేను కొంచెం ఫీల్ అయినా ఇంటర్వ్యూలో. సో ఆ పరంగా అన్న ఇంటర్వ్యూ చూసి ఇంకొకటి నేను ఫోక్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది, నేను ముందు వచ్చినప్పుడు కూడా మీ స్టూడియోలో అదే మాట చెప్పిన స్టార్టింగ్లో. సో ఆ పాయింట్ తీసుకొని ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే చెప్పిందో ఫోక్ ఇంట్రెస్ట్ ఉందని, ప్లస్ శత్రువులని మిత్రులని నమ్మాలి అనేసి ఏదైతే చెప్పిందో అదైతే మనమే కదా ఇప్పుడు ఆ అమ్మాయికి పెద్ద శత్రువుని ఒక రకంగా చూసుకుంటే. సో అదే చాయిస్ ఏదో మనం ఇచ్చి చూద్దాం ఆ అమ్మాయికి, మనల్ని ఎందుకు నమ్మదు అన్న దాని మీద అన్ని ఇచ్చిండు. ఓకే. సో నేను ఎట్లా తీసుకున్నా అంటే దాన్ని నేను చాలామందిని అడిగిన, యాంకర్స్లోనే చాలామంది